బీఆర్ఎస్ కాదు మేమే గెలుస్తామని చాలా గొప్పలు ఇంతోలు అంతోలు ఎగిసెగిసి పడ్డారు కదా. ఇప్పుడు ఏమైంది ఆ హోప్ అంతా? ఎస్, జూబ్లీ హిల్స్ నా అడ్డ నా గడ్డ, నేను అందరినీ తరిమి కొడతా ఎల్లగొడతా, ఇది నా ఇల్లు, ఇది నా కుటుంబ సభ్యులు అని మాట్లాడినారు కదా. మరి ఇప్పుడు ఏమైంది? ఈ జూబ్లీ హిల్స్ అడ్డలో గెలిచి ఇక్కడ మంత్రిని అవుతానని చెప్పుకున్న వ్యక్తి ఇప్పుడు ఏం మాట్లాడతారు అని అనుకుంటురట. ఆ వ్యక్తి సన్నిహితుల దగ్గర వాపోతుండంట. అరే నేను ఇక్కడ టికెట్ సంపాదించి నేను ఇక్కడ గెలిచి నేను మంత్రి పదవి కొడదామనుకుంటే మళ్ళీ తీసుకొచ్చి గదే వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చుడని అంటే నా మీద నమ్మకం లేదా, అంటే నేను గెలిపించుకుంటాననేది వీళ్ళకు టోటల్గా నమ్మకం పోయిందా అనేసి సో మొత్తంగా క్యాండిడేట్ డిసప్పాయింట్ అయ్యిందంట. ఇప్పటికిప్పుడు మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఇప్పుడు ఓట్లేస్తారా? వీళ్ళు ఎందుకు ఇంత సిల్లీ డెసిషన్స్ తీసుకుంటారో, కనీసం నేను ఇండిపెండెంట్గా చేసినా బాగుండేది, అనవసరంగా వీళ్ళ ఉచ్చులో ఇరుక్కున్నాను, ఇవాళ నాకు కాంగ్రెస్ పార్టీ మైనస్ అయిందని అనుకుంటుండంట, ఆయన చెప్పుకుంటుండంట. నేను అందుకే వీళ్ళెవ్వరు మంది మార్బలం అందరూ రాకున్నా కూడా నేను బాజాబ్తా గెలిచేటోని, అనవసరంగా నన్ను చిక్కులో పెట్టిరు ఈరోజు. ఇవాళ దీనివల్ల ఇది మైనసే అవుతుంది తప్ప ప్లస్ కాదనేసి అభ్యర్థి వాపోతున్నాడట. మరి చూడాలి మరి ఏం జరగబోతుందో అనేసి.